హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి జమ్మూలోని భగవతీ నగర్ నుండి పహల్గామ్ మీదుగా అమర్నాథ్ యాత్రలో భాగంగా శేషనాగు గణేష్ టాప్ అలాగే పంచతరిణి అమర్నాథ్ గుహలోని అమర్నాథ్ని దర్శనం చేసుకొని బాల్టాల్ అలాగే సోన్మార్గ్ రూట్లో శ్రీనగర్కి రావడం అండి. జమ్మూ నుండి బయలుదేరి అమర్నాథ్ యాత్ర పూర్తి చేసుకొని మళ్ళీ జమ్మూకు రావడానికైతే అయిన ఖర్చు 3,100 రూపాయలు మాత్రమే అండి. జమ్మూ నుండి పహల్గామ్ వరకు 404 రూపాయలు బస్ ఛార్జు, అలాగే పహల్గామ్లో స్టే చేయడానికి 400 రూపాయలు ఒక క్యాండిడేట్కి. తర్వాత వచ్చేసి శేషనాగ్లో 600, పంచతరిణిలో 700, బాల్టాల్లో 200, స్నానం చేయడానికి వేడినీళ్ళకు ఒక 100, మళ్ళీ జమ్మూ రావడానికైతే 700 రూపీస్ ఖర్చు అయింది. మీకు ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్తో పాటు మీకు కంప్లీట్గా వీడియో విజువల్స్ అయితే ఇందులో ఉంటాయండి. మీకు ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో అయితే ఇంతవరకు యూట్యూబ్లో అయితే ఎవ్వరు అప్లోడ్ చేసి లేరు. సో ఈ వీడియో మీకు కంపల్సరిగా ఫుల్ ఇన్ఫర్మేషన్, అలాగే మీరు ఎవరైనా యాత్రని ఇంతవరకు చేయాలి అని చేయలేకపోయిన వాళ్ళకి, చేయలేని వాళ్ళకి కూడా మీకు యాత్ర అనేది ఎలా ఉంటుందో ఫుల్ వీడియో అయితే తీయడం జరిగింది. దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జమ్మూలోని భగవతీ నగర్ నుండి పహల్గామ్ అయితే రావడం జరిగింది. పహల్గామ్ అయితే చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ బేస్ క్యాంప్లో అయితే స్టే చేయొచ్చు. లంగర్స్ అయితే ఫ్రీ లంగర్స్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఇక్కడ బీటాప్ వ్యాలీ అలాగే ఆరు వ్యాలీని కూడా సందర్శించుకోవచ్చు దగ్గరలో. మనం పహల్గామ్ నుండి యాత్ర ప్రారంభించడానికి వెహికల్లో అయితే చందన్ వారీ వరకు వెళ్ళాల్సి ఉంటుందండి. ఈ వెళ్ళే దారిలోనే మనకు వ్యాలీ అయితే ఉంటుంది. యాత్రకి పహల్గామ్ నుండి స్టార్ట్ అయ్యేటప్పుడే మనకు షూ కానివ్వండి, ఒకటి రెయిన్ కోటు అలాగే స్వెటర్ అయితే కంపల్సరీ కొనుక్కొనే బయలుదేరాలండి. ఎందుకంటే షూ లేకుండా మంచులో అయితే నడవలేము. అండ్ స్వెటర్ అయితే మనకు నైట్ టైంలో చలి అయితే విపరీతంగా ఉంటుందండి. ఎందుకంటే 3-4 రోజులు జర్నీ ఉంటుంది. వాతావరణం అనుకూలించకపోతే ఇంకా ఎక్కువ రోజులు కూడా మధ్యలో ఉండాల్సి వస్తుంది బేస్ క్యాంపులలో. సో స్వెటర్ అయితే కంపల్సరీ అండి. అలాగే మనం నడుస్తూ ఉన్నప్పుడు వర్షం కూడా పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో రెయిన్ కోట్ కూడా ఒకటి కంపల్సరీ అండి. మనకు పహల్గామ్ నుండి చందన్వారీ వరకు అయితే వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి. ప్రైవేట్ ట్రిప్ వెహికల్స్ మాత్రమే ఉంటాయి. ఈ వ్యూ కూడా మనం వెళ్ళే దారిలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా కొండలు కంప్లీట్గా. మనం చందన్వారికి వెళ్ళిన తర్వాత ఒక కర్రనైతే కంపల్సరీ కొనుక్కోవాలండి. ఇక్కడైతే చాలా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చెక్ చేసిన తర్వాత పంపిస్తారు. మనకు ఎవ్రీ ఒక 4-5 కిలోమీటర్స్కి అయితే లంగర్స్ అవైలబుల్గా ఉంటాయండి. ఫ్రీ లంగర్స్ అంటే మనం ఫ్రీగా భోజనం అయితే చేయొచ్చండి. లంగర్ అంటే భోజనశాల ఆర్ సత్రం అని అనొచ్చు. సో మనకు ఫుడ్ విషయంలో అయితే ప్రాబ్లం ఏముండదు. హెవీగా తినడం వల్ల అయితే నడవడం ప్రాబ్లం అవుతుంది. అలాగే మనం
ఇక్కడ స్టార్ట్ అయ్యే టైంలో అయితే డ్రై ఫ్రూట్స్ కూడా చాలామంది అయితే ఇస్తూ ఉంటారు, తీసుకొని వెళ్ళడం అయితే మంచిది. చందన్వారి నుండి 1 కిలోమీటర్న్నర మనం ల్యాండర్ రివర్ పక్క నుండి నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఇలా పింటాప్ ఏరియాకి వెళ్ళే దారి ఉంటుంది. ఇది అయితే నాన్ స్టాప్గా 1 కిలోమీటర్న్నర వరకు స్ట్రెయిట్గా పైకి ఎక్కడమే ఉంటుందండి. అమర్నాథ్ యాత్రలో టఫెస్ట్ పార్ట్ మనకు స్టార్టింగ్లోనే తగులుతుంది. ఇది ఎక్కడానికే చాలామంది అయితే ఇబ్బంది పడతారు. ఈ 1.5 కిలోమీటర్న్నర దూరానికే ఫస్ట్లోనే అలసిపోవడం వల్ల చాలామంది అయితే యాత్ర చేయగలుగుతామా అనే డౌట్ కూడా చాలామందికి వస్తుంది. కాకపోతే ఈ ఒక్క దాన్ని మనం స్టార్టింగ్లోనే కాబట్టి ఎవరైనా ఈజీగా ఎక్కనైతే ఎక్కేయగలుగుతారు. పింటాప్ ఏరియాకి వెళ్ళిన తర్వాత ఇలా రెస్ట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ లంగర్స్ కూడా మళ్ళీ అవైలబుల్గా ఉంటాయి. వాష్రూమ్స్ అయితే మనకి ఎవ్రీ 2 కిలోమీటర్స్కి ఒక దగ్గర అయితే మనకు అరేంజ్ చేసి ఉంటాయి. ఈ యాత్రకు వెళ్ళాలనుకునే భక్తులైతే తప్పకుండా తమ వివరాలను ముందుగానే నమోదు చేసుకోవాలి. అందులో పేర్కొన్న తేదీ మార్గం నుంచి మాత్రమే మనల్ని అనుమతిస్తారు. ఈ యాత్రకు వెళ్ళాలంటే 2 రూట్లు అయితే ఉంటాయి. ఒకటి బాల్టాల్, రెండవది పహల్గామ్ రూట్లో వెళ్తే మాత్రం 3 డేస్ పడుతుంది. ఇది సేఫెస్ట్ జర్నీ. బాల్టాల్లో 1 రోజులో దర్శనం చేసుకొని రావచ్చు, కానీ ఇది టఫ్గా ఉంటుంది. వింటర్లో అయితే ఈ పాంటిటాప్ ఏరియా కంప్లీట్గా మంచుతో కప్పబడి ఉంటుంది. పహల్గామ్లో కూడా మంచు అయితే ఉంటుంది, కానీ టూరిస్టులు అక్కడి వరకు స్టే చేసి అక్కడి నుండి పాంటిటాప్ ఏరియా వరకు మాత్రమే వస్తారు. చందన్వారి నుండి ఇక్కడి వరకు వచ్చాము. ఇక్కడ నుండి అమర్నాథ్ వరకు వెళ్ళాలి. జై బోలే. ఈ ఏరియాలో కూడా మనకైతే ఇట్లా ఫుడ్ అయితే అరేంజ్ చేయడం జరిగిందండి. ఫుడ్ అయితే ఫ్రీగానే సేవా కార్యక్రమం లాగా చేయడం జరుగుతుంది. భక్తులు శ్రీ అమర్నాథ్ జీ శ్రైన్ బోర్డు వెబ్సైట్లో పొందుపరిచిన బ్యాంకులకు వెళ్ళి తమ పేర్లైతే నమోదు చేసుకోవాలి. హెలికాప్టర్ను కూడా ముందుగానే బుక్ చేసుకోవాలి అవసరం ఉన్న వాళ్ళు. क्या है आलू फ्राई? थैंक यू. इडली, सेट डोसा, डोसा.
యాత్రలో అయితే సౌత్ ఇండియన్ ఫుడ్ దొరకడం కష్టమే అండి. దొరికిన దగ్గర అయితే ఫుల్గా తినేసేయాలి. హెల్త్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా హెల్త్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి అండి. ఇడైతే లంచ్ చేసుకున్నాం, టాప్లో లంచ్ చేసుకొని బయలుదేరడం అయితే జరిగింది. ఎంత టైం పడుతుందో ఇక చూడాలి. 2:15కి అయితే బయలుదేరడం జరిగిందండి. ఇంకా మంచు అయితే రాలేదు, మంచు వరకు అయితే మేము వెళ్ళలేదు. మంచు వరకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. నాకు కూడా ఎగ్జైట్మెంట్గా ఉన్నది. ఇంతవరకు మంచు నేను కూడా చూడలేదు ఎప్పుడు, ఇదే ఫస్ట్ టైం లైవ్లో చూడడం. గుర్రాలు గింత దూరం వచ్చి మెత్తానాయి. ఈ ప్యాంటీ టాప్ ఏరియాకు రాగానే మనకు జాతీయ జెండా అయితే ఎగురుతూ ఉంటుంది. అలాగే మనం ఈ హైట్లోకి వచ్చిన తర్వాత మనకైతే మంచు కొండల్లోకి వచ్చిన నిజమైన ఫీలింగ్ అయితే కలుగుతుంది. మనకు చుట్టూ ఎటు చూసినా కంప్లీట్గా మంచు కొండలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ హైట్ పిన్ టాప్ ఏరియా హైట్కి వచ్చిన తర్వాత ఇలా మంచు కూడా కరిగి ఇట్లా మనకు దగ్గరలోనే వాటర్ ఫాల్స్ అయితే హెవీగా వెళ్తూ ఉంటాయి. మేము మార్నింగ్ స్టార్ట్ అయిన టైంలోనే చలి అయితే విపరీతంగా ఉండేదండి. ఇప్పుడు మధ్యాహ్నం అయింది కాబట్టి దాంతోపాటు ఇంత హైట్ కూడా ఎక్కడం వల్ల ఫుల్గా చెమట గారి స్వెటర్ అయితే తీసేయడం జరిగింది. ఎండ కూడా కొడుతూ ఉంది. చుట్టూ మంచు ఉన్నట్టుండి ఒకటేసారి చల్లగా గాలి వస్తుంది. అదే సేమ్ టైంలో ఎండ కూడా కొడుతుంది. అంటే క్లైమేట్ అయితే ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఉన్నట్టుండి సడన్గా వర్షం కూడా కురుస్తుందంట. అలాగే చల్లని గాలి వస్తుంది, ఎండ కూడా కొడుతుంది. వస్తాడు బాబ్బా ఏమన్నా ఉందా? మంచు గారుదా ఉన్నది. ఈ ఏరియాలో ఉన్నట్టుండి గుర్రం ఒకటేసారి కిందికి వెళ్ళిపోయింది. సామి నువ్వు అట్లా దాని మీద కూర్చున్నాక అట్లా పట్టుకొని పోవాలి. నిన్ను దాని మీద కూర్చున్నాక అట్లా పట్టుకొని పోవాలి నిన్ను. अरे रामा ऐसा कर रहा है, ऐसा कर रहा है वो, क्या हुआ? బా ఇప్పటి వరకు అయితే ఫుల్గా ఎండ కొట్టింది. ఇంత మంచు చుట్టుపక్కల ఎక్కడ చూసినా మంచే ఉన్నది, కానీ ఇదివరకు దాకా అయితే ఫుల్ ఎండ కొట్టింది. ఇప్పుడైతే మంచిగా చల్ల గాలి అయితే వస్తుంది ప్రజెంటు. నాకు తెలిసి ఇంకా వెదర్ చేంజ్ అయితే ఇంకా హెవీగా చలి కూడా పెట్టే ఛాన్స్ ఉంటుందట. నేనైతే ఆ గరం కోట్ తీసేసి నార్మల్గా మీద వేసుకున్నా, చలి పెడితే మళ్ళీ వేసేసుకుంటా. రెయిన్ కూడా పడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయట. వాతావరణం అయితే ఎప్పటికప్పుడు చేంజ్ అవ్వుకుంటూ ఉంటుంది అని చెప్పారు. మనకి యాత్రలో అయితే డోలీ సర్వీస్ ఉంటుంది అండి. అలాగే గుర్రం కూడా ఉంటుంది. అలాగే
సామాన్లు మోయడానికి పిట్టు అని అంటారు. సామాన్లు మాత్రమే, బ్యాగ్స్ ఏమైనా ఉంటే బ్యాగ్స్ మోస్తారు. అది కూడా ఒక స్టాప్ నుండి ఒక స్టాప్ వరకు, అంటే పెహల్గాం నుండి మనకి వచ్చేసి శేషనాగ్ వరకు ఒకటి, శేషనాగ్ నుండి పంచతరణి నుండి మనకి గుహ వరకు అండి. ఇలా 3 రోజులు డివైడ్ చేసి ఉంటాయి. వీళ్ళు వర్కర్స్ కూడా ఒక్కొక్క రోజు చేరుకునే వరకు మాత్రమే రావడం జరుగుతుంది. బంబం బోలే అంటే ఉరికెత్తాంది అది. టుక్ 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 టుక్. ఏమైంది? పోతా. अरे 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 रेस 40 है क्या? हॉर्स रेसिंग. మీదనే భయం ఉన్నా దానికి పట్టుకపోతే బం బం బోలే బం బం. సూపర్. హార్స్ రైడింగ్ అయితే లోకల్ పీపుల్ సపోర్ట్ లేకుండా అయితే అందరైతే ఈ యాత్రను చేయలేరండి. ఎందుకంటే చాలామంది గుర్రాలు లేదా డోలి లేదా పిట్టు అంటే సామాన్లైనా కనీసం మోపించుకునే వాళ్ళు ఉంటారు. అలాగే మనకి ఈ ఆర్మీ ఆఫీసర్స్ లేకుండా కూడా మనం ఈ యాత్రనైతే చేయలేమండి. ఇంత ప్రమాదకరమైన ప్లేస్లో అయితే ఎప్పుడు ఎలా ఉంటుందో వాతావరణ పరిస్థితులు కూడా చెప్పలేం. మనకైతే యాత్ర పొడుగుతా మంచు అయితే కరిగి వాటర్ రూపంలో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మంచినీళ్ళను అయితే క్యారీ చేయాల్సిన అవసరం లేదు అండి. కాకపోతే ఈ చల్లీళ్ళు తాగలేం కాబట్టి ఆ హాట్ వాటర్ అయితే మధ్య మధ్యలో అవైలబుల్ ఉంటాయి. ఇగో ఇంత దూరం వచ్చి గొర్రెలు మేపుకుంటారు. ఇవి అడవి గొర్రెలు అనుకున్నారు, హిమాలయ గొర్రెలు ఇట్లా అనుకున్నారు. గొర్రెలు పెంచుకునే గొర్రెలే. ఒప్పడకపోతే ఇంకో కొంచెం జూమ్ చేస్తా. అది మొగది, అది ఆడిది. అది మొగది, అది ఆడిది, ఆ పాప అది. అలాగే మనకి ఈ మంచు కొండల్లో చిన్న చిన్న పువ్వులు అయితే ఉన్నాయండి. కాకపోతే వాటిని దగ్గర పెట్టుకొని స్మెల్ చూస్తే మాత్రం బాగలేవు. చూడ్డానికైతే ఈ ఫ్లవర్స్ ఉన్న ఏరియాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా. అయినాయి అవి, చింత చెప్పిన అయినాయి. एंगल है घोड़े पे, देखो पहले पीछे भी ध्यान रखा करो।
గుర్రాలకు కానీ డోలీకి కానీ నడవడానికి ఒకటే దారుద్ది కాబట్టి చూసుకుంటూ నడవాలండి. గుర్రం తగిలి కింద పడితే మాత్రం మళ్ళీ అయితే దొరికే ఛాన్స్ కూడా ఉండదు బాడీ. గొర్రెలు కాసేటోళ్ళు ఇక్కడికి వేయాలి, అక్కడ టెంట్ వేసుకున్నారు, ఆడ నుంచి గొర్రెలు కాపుకుంటున్నారు. ఓరేమో గుట్ట మీద కాసుకుంటారు గొర్రెలు, వాళ్ళు లోయలకు పోయి కాసుకుంటారు. భయ్యా ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఒకటా రెండా? హిమాలయాస్ అందం, అరే ఓ చందం. వావ్ వావ్ వావ్, इतना बड़ा आइस पीस है. वाव सुपर. किधर सो जाता है भाई रात में, किधर सो जाता? किधर है? ఇలా ఈ కొండల్లో అయితే దూరంగా గుర్రాల మీద రేస్ లాగా స్వారీ అయితే చేయడం జరిగింది. జూమ్ చేసి క్యాప్చర్ చేసే ప్రయత్నం అయితే చేశాను. కొంచెం చిన్నగా అయితే కనిపిస్తుంది మొబైల్తో కాబట్టి అంత క్లారిటీ అయితే లేదు. ఫస్ట్ టైం మంచును లైవ్లో చూడడం అయితే ఎగ్జైట్మెంట్గా అనిపించింది. ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా, ఇలా ఎప్పుడు చేత్తో టచ్ చేద్దామా అని వెయిట్ చేశాను. సో ఆ క్షణం రానే వచ్చేసింది. టచ్ చేసి అలాగే టేస్ట్ కూడా చూశాను. పహల్గామ్ రాగానే ఫస్ట్ టైం వెళ్ళి వాటర్ని కూడా టచ్ చేయడం జరిగింది. ఎంత కూల్ ఉంటాయా అని. చల్లగా ఉన్నాయి, ఐస్ ముట్టుకున్నట్టే వాటర్ కూడా. कैसा पापा जी? అరే మంచిలు తాగుతాను ఈ గుర్రాలు. ఇక్కడ మంచిని చూస్తున్నావు కదా, ముందు వెళ్తే నీకు కాలకి వస్తుంది మంచి. ఇట్లా ఆర్మీ ఆఫీసర్స్ అయితే హెల్ప్ చేస్తున్నారు. సిఆర్పిఎఫ్ ఈ ఆర్మీ ఆఫీసర్స్ లేకుండా అయితే ఈ యాత్ర సక్సెస్ఫుల్గా అయితే మనం చేయలేమండి. అలాగే ఈ లోకల్ పీపుల్ గుర్రాలు
అలాంటి వాటితోనైతే సపోర్ట్ చేస్తూ ఉంటారు. बम बोले बम बोल पो పరమశివుడు పార్వతీదేవికి అమర రహస్యం చెప్పడానికి ఈ మార్గంలోనే తీసుకెళ్లారంట. పహల్గాం దగ్గర నందిని అలాగే చందన్వారి దగ్గర చంద్రుడిని అయితే దింపి శేషనాగు దగ్గర నాగుపామునైతే మంచిగా ఇల్లు కట్టుకున్నారు. ఒకటి గుర్రాలు మేపుకుంటా బతుకుతాళ్ళు వాళ్ళదే. గొర్రెలు కాసే వాళ్ళు అయితే ఇలా సమ్మర్లో అయితే ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ గొర్రెలను అయితే కాసుకొని మళ్ళీ వింటర్ రాగానే జమ్మూకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుందంట. ఓయ్ అరే ఏడున్నాడు? ఫస్ట్ టైం అయితే ఇలా దారిలో ఇప్పుడే కరిగిపోతున్న ఒక పెద్ద ఐస్ పీస్ అయితే కనిపించింది. బ్రేక్ యాత్రలో స్టార్టింగ్ నుండి ఈ రివర్ పైన ఐస్ పేరుకొని పోయిన దగ్గర ఇటు సైడ్ నుండి అటు సైడు గుర్రాలు కానీ గొర్రెలు కానీ గొర్రెల్ని కానీ తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. ఒక్కసారి దాని మీదికి వెళ్ళి నడవాలని అయితే ఉండేది. సో ఇప్పుడైతే చిన్న పీస్ కనిపించింది. ఒక్కసారి అయితే దాని దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఠీకే ఒక్కొక్క సుక్క ఏదైనా పెట్టకు తీ ఇలా పైసలు ఉన్నాయి. ఎక్కడనో కాలితే గుర్రం వరిగడ్డి మెత్త అంటారుగా, ఈ గుర్రాలన్నీ వరిగడ్డి మెత్తానాయి. पवन कल्याण पवन कल्याण हो पवन कल्याण ए దగ్గర నువ్వు పవన్ కళ్యాణేనా? నువ్వు పవన్ కళ్యాణేనా? నువ్వు मेरा पवन कल्याण राला ऊपर से पत्थर गिर गए थे. गट्टिया रो नया था. बाबा डर गया आता है. సాహసం అయిపోయింది. ఎక్కడైనా తాగడానికి వాటర్ దొరుకుతాయి కదా అని మోయడం ఎందుకని వాటర్ అయితే వడబోసి నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ వాటర్ పడదామని అక్కడికి వెళ్ళేసరికి అయితే ఈ దగ్గరలో వాష్రూమ్స్ లేనట్టున్నాయి. అదే ఏరియాలో అయితే వాష్రూమ్ వెళ్ళారు ఎవరో. సో కొద్దో గొప్ప వాటర్ అయితే లంగర్ వచ్చే వరకు క్యారీ చేయండి. ఉన్నట్టుండి చాలా గాలి అయితే బీభత్సంగా వచ్చింది. సో ఇక్కడ టెంట్లో అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడం జరిగింది. చేంజ్ होगा एकदम मौसम का कोई भरोसा नहीं है. किसी भी वक्त बदल सकता है. यहाँ पर मौसम पर ये पहाड़ है, जंगल है. ये भोले बाबा का रास्ता बहुत कठिन है. इसका भरोसा नहीं है. ठीक है. यहाँ ओले बारिश भी हो रहा है. बारिश भी बरस रहा है. पता नहीं कब बरसेगा. जब बादल छाए होंगे फिर बारिश बरसेगा. ठीक है. अच्छा रात किधर सोएगा आप?
बस इसी तंबू में सोएगा, ये टेंट लगा है। आपको भी आज तो टेंट में ही सोना पड़ेगा यहाँ स्टेशन। टेंट गया तो हाँ, हवा ज़्यादा आ रहा है ना अभी। ऐसे तो हमने तो रस्सी खींच है, पूरी तरह से तैयारी किया है। हाँ, पूरा तरीका है आपका पास। बना दो। हाँ, हमको देगा हाँ, आप। अभी बारिश आया है तो आपको शेल्टर देगा आप। अरे जब बारिश आएगा तो आपको भी टेंट में रखेगा। हाँ, तो हमको सपोर्ट करेगा। अरे क्यों नहीं करेगा। हाँ, अच्छा आदमी है। कश्मीरी लोग भी, लोकल वाला भी अच्छा आदमी है। इधर पूरा सपोर्ट कर रहा है। इधर इतना दूर लेके सामान भी, इतना सामान लेके आके भी। అలాగే మనకి ఈ ఏరియాని వచ్చేసి జోజిబాల్ ఏరియా అంటారు. ఇక్కడ మనకి దారి పొడుగుతా అయితే ఆర్మీ ఆఫీసర్స్ అయితే మనకు సెక్యూరిటీగా ఉండడం జరుగుతుంది. అలాగే మధ్య మధ్యలో మనకి ఇలా హెల్త్ సెంటర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమన్నా గాయాలైనా అక్కడికి వెళ్ళి చూపెట్టుకోవచ్చు. ఏమన్నా ఫీవర్ ఇష్యూ ఉన్నా. एक इमरजेंसी सेंटर भी है, एमडी जोजीबाल का హెల్త్ సెంటర్. పొద్దున్న నుండి అయితే హెలికాప్టర్లు అయితే అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఇటు అయితే బాగా తిరుగుతూనే ఉన్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా అయితే గాలి ఎక్కువ అయిపోయింది, చలి బాగా పెడుతుంది. నేనైతే ఇదివరకు దాకా ఊరికే పైన వేసుకున్న స్వెటర్ని తీసి స్వెటర్ అయితే వేసుకోవడం జరిగింది. వర్షం కూడా ఉన్నట్టుండి ఒకటేసారి పడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయంట ఈ ఏరియాలో. ఎండ కూడా కొడితే ఒకటేసారి ఫుల్గా ఎండ కొడుతుంది. గాలి వచ్చినా చల్లగా గాలి అయితే వస్తుంది. అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది, అలాగే అక్కడ కూడా ఒక వాటర్ ఫాల్ ఉంది. ఇక్కడ నుండి అయితే ఫుల్గా వస్తున్నాయి వాటర్. అక్కడ పెద్ద మంచు కొండ ఉంది. నడు నడు నడు. ఇక్కడ టెంట్ వేసుకొని అయితే ఉండేవాళ్ళు అయితే గొర్రెలు కాసేవాళ్ళంట. వీళ్ళు ఒక్క చోట ఉండరంట. వీళ్ళు కాశ్మీరీ అయితే కాదంట. సమ్మర్లో వచ్చేసి ఇక్కడికి వస్తారంట. మళ్ళీ చలికాలం రాగానే మంచు మొత్తం ఎక్కువ ఫామ్ అవ్వడం వల్ల అక్కడ జమ్మూ వరకు అయితే వెళ్ళిపోతారంట. ఈ ఏరియాలో అయితే కొందరు వర్కర్స్ని పెట్టి వర్క్ అయితే చేపిస్తున్నారండి. ఇలా వాటర్ ఫాల్ దగ్గర రాళ్ళు పడే ఛాన్స్ ఉంటుంది. అలాగే వర్షం ఎక్కువ వచ్చినప్పుడు రాళ్ళు కూడా కొట్టుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇట్లా అడ్డం ఒక గోడలా నిర్మిస్తున్నారు. पीछे मौसम खराब है। हाँ, मौसम बढ़िया है भैया। ఇక్కడైతే ఒక బేస్ క్యాంప్ ఉన్నది. ये तो खराब है। आगे भी खराब है। हाँ, आगे खराब है। हाँ, अब शेषनाग पहुंच जाए बढ़िया रहेंगे ना। शेषनाग जाने के लिए और 4 किलोमीटर जाना है हाँ, इधर से। 3 किलोमीटर 4 रह गया। मौसम तो हाँ। ठीक रहेगा। हाँ, बारिश है, बारिश। हरे राम क्या बोले ये लंगर ना होना फिर ఫుల్గా క్లైమేట్ అయితే ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది మొత్తానికైతే. उधर ऑलरेडी चल रहा है बारिश. వాతావరణం అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. గాలి అయితే విపరీతంగా వస్తుంది. అలాగే మొత్తం మబ్బు పట్టుంది. వెనక సైడ్ వర్షం పడుతున్నట్టుంది. ఒక్కొక్క చినుకు ఆల్రెడీ ఇక్కడ కూడా వర్షం అయితే స్టార్ట్ అయింది. మేము వెళ్ళే దారిలో చలి కూడా పెడుతుంది. ఎండ తగ్గిపోయింది. ఈ ఏరియాలో అయితే సెక్యూరిటీ వాళ్ళ టెంట్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఇక్కడ ఒక లంగర్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడే ఇంకా కంప్లీట్ కాలేదు.
ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి లేదు కాబట్టి ఇంకా కొంచెం ముందుకైతే సాగిపోవడం జరిగింది. ఇండియన్ ఆర్మీ నేషన్ ఫస్ట్. జై బోలే. జై హింద్, జై భారత్ మాతా, భారత్ మాతాకి జై. ఇట్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనకు సెక్యూర్గా ఉండడం అయితే గ్రేట్ అండి. ఇక్కడ शेषनाग 5 किलोमीटर्स है पूरा आर्मी दे. इंडियन आर्मी नेशन इज फर्स्ट. जय हिंद. డౌన్ సార్ లేకుండా చూసేదానికి మంచిగా ఉన్నది కానీ నడిచేదానికి కష్టంగా ఉన్నది. అమ్మా అయ్యా, అది వేరే రూట్ ఉన్నట్టున్నదా అమ్మ. వాటర్ ఫాల్స్ శేష్నాగ్ బేస్ క్యాంప్ రాకుండా డైరెక్ట్గా కొందరు అయితే గణేష్ టాప్ బేస్ క్యాంప్ సైడ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. మంచు ఎప్పుడు అవపడుతుందా కనిపిస్తే దాని మీద పడిని బొరుదామన్న ఉత్సాహం ఉండేది. పెద్ద మైస్ ముక్కుంది, ఇంకా కరిగిపోలే. ఇప్పుడే కరుగుతుంది కొంచెం 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 కొంచెం. నడిచి నడిచి ఓపిక నశించి దాన్ని పట్టించుకోకుండానే పోవడం జరిగింది. ఈ పహల్గామ్ నుండి అమర్నాథ్ రూట్లో అయితే మోస్ట్ డేంజరస్ ఏరియా అయితే ఈ ఏరియానేనండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అలాగే ఇక్కడ కొన్ని గుహలు అయితే ఉన్నాయి. 1 2 3. లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే అయితే చాలా డేంజర్ అండి. ఇగో ఇక్కడ నుండి వెళ్తా వెళ్తా ఒక గుర్రం కింద పడిపోయింది. ఇగో కింద పడిపోయిన గుర్రం అయితే చనిపోయింది. సో బ్యూటిఫుల్గా ఉంది కదా అని నెగ్లెక్ట్ చేసుకుంటా వాక్ చేసిన, వచ్చే గుర్రాలని అబ్జర్వ్ చేయకుండా నడిచిన, ఇగో ఇట్లా కింద పడితే మాత్రం చనిపోయే ప్రమాదం అయితే ఉందండి. బతికే ఛాన్స్ అయితే కొంచెం కూడా ఉండదు. అది షార్ట్ కట్టా, లేకపోతే గుర్రం చనిపోయిందని రూట్ మార్చినట్టున్నారు, గుర్రాల రూటు. ఓ వావ్, వాసన అయితే ఇక్కడ దాకా వస్తుందండి. అది ఎక్కడో చనిపోయింది కానీ స్మెల్ అయితే ఇక్కడి వరకు వస్తుంది. ఇలా హిమాలయాల్లో అయితే కొన్ని గుహలు అయితే అక్కడక్కడ ఉంటాయండి. ఇలాంటి గుహల్లోనే
కొందరు సాధువులు ఈ అమర్నాథ్ యాత్రకు వచ్చి అలాంటి గుహల్లోకి వెళ్ళి ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ హిమాలయాల్లోనే వాళ్ళు జీవనం కూడా గడపడం అయితే జరుగుతుంది. ఇవాళ అయితే ఐస్ని అయితే టచ్ చేయడం జరిగిందండి. నాకు తెలిసి ఈరోజు మంచులో నడవడం అయితే ఉండదు. బేస్ క్యాంప్కి చేరుకున్న తర్వాత అక్కడి నుండి అయితే ఈరోజు అక్కడే రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత డीप फ्रिज वाटर है, डीप फ्रिज वाटर आ रहा है, बाटिल में रख दो, पानी भर दो. ఇవాళ ఇక్కడే స్టే చేసి రేపైతే మళ్ళీ బయలుదేరడం అవుతుందండి. రేపైతే మంచులో నడిచే అవకాశం అయితే ఉంటుంది. बम बम भोलेनाथ. తొందరగా పెడితే జారి పడ్డామనుకో ఎవడా దిక్కు దివానా దా 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 అంటాడు. बम बम बोले, बम बम बोले. वाव, ब्यूटीफुल ब्यूटीफुल ब्यूटीफुल. वाव वाव वाव, व्हाट ए फॉल, व्हाट ए फॉल, व्हाट ए फॉल. गुरुस्वामी, ए कपल वेडिंग शूट. अच्छा है, अच्छा है. भैया कहाँ बचा भैया, फोटो खिंचवा दो. ओ गो राघवेंद्र जाए, राघवेंद्र और राघवराव फिर जोड़ो. पीछे पीछे जाओ. दादा आर्मी में सुपर. बम बम बोले. आवरे के आराम आराम. सानम आराम आराम. वाव, बम बम बोले. शंकर भगवान की जय, पार्वती माता की जय, गणपति महाराज की जय, सुब्रह्मण्य स्वामी की जय. एक मिनट जा रहा हूँ. बम बम. हाँ मरी.
पे लोकेशन। పాంటీ టాప్ ఏరియాకి ముందు మనం ఒక 3 కిలోమీటర్లు గుట్ట ఎక్కినప్పుడు చాలా అలసిపోతామండి. దాని తర్వాత పాంటీ టాప్ ఏరియా పై నుండి చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. దానికంటే ఇక్కడ జోజీ ఫాల్స్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసరికి కూడా మనం చాలా వరకు అలసిపోయి ఉంటాం. కానీ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మనం మొత్తం రిలీఫ్ అయిపోతాం, మళ్ళీ రిఫ్రెష్గా మళ్ళీ ఇక్కడ నుండి అయితే నడవచ్చు. ఈ ఏరియా నుండి అయితే ఎంతసేపు ఉన్నా ఇక్కడ నుండి అయితే వెళ్ళాలని అయితే అనిపించట్లేదండి. నా ఒక్కరికే కాదు, ఇక్కడున్న ఏ ఒక్కరు కదలడానికైతే ఇష్టపడట్లేదు. కానీ ఇక్కడ నుండి అయితే ఆర్మీ ఆఫీసర్స్ అయితే అందరినీ పంపించడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ లేట్ అయితే అకామిడేషన్ ప్రాబ్లం అవుతుంది. ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వచ్చిన తర్వాత అయితే ఇలా ఫుల్లీ రాకీ ఏరియా ఉందండి. ఇక్కడ చూసిన మొత్తం రాళ్ళే కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ అయితే కొంతమంది అకామిడేషన్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరు గుర్రాలు కానీ మేపుకునే వాళ్ళు కానివ్వండి, ఈ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు. అమర్నాథ్ యాత్రకి హెలికాప్టర్లో రావడానికైతే బాల్టాల్, సోన్మార్గ్, శ్రీనగర్, పహల్గామ్ నుండి అయితే అవైలబిలిటీ ఉంది అండి హెలికాప్టర్ సర్వీసెస్. ఇందులో అయితే పహల్గామ్ రూట్లో మాత్రమే ఎక్కువ కాస్ట్ ఉంటుంది హెలికాప్టర్కి. మీకు వ్యూస్ కూడా ఈ ఏరియా నుండే చాలా అద్భుతంగా కనిపిస్తాయి, హెలికాప్టర్ వ్యూస్ కూడా. పహల్గామ్ నుండి అమర్నాథ్ యాత్రకి అయితే హెలికాప్టర్కి వన్ వే 4,700 రూపాయలు, రౌండ్ ట్రిప్ అయితే 7,500 రూపాయలు. బాల్టాల్ నుండి అయితే వన్ వే 2,350, రౌండ్ ట్రిప్ అయితే 4,100. అలాగే సోన్మార్గ్ నుండి 2,500 వన్ వే, 4,500 రౌండ్ ట్రిప్పు. అలాగే మనకు శ్రీనగర్ నుండి అయితే 4,100, రౌండ్ ట్రిప్ అయితే 6,000 రూపాయలు. వర్షం అయితే స్టార్ట్ అయింది. ముందుగా రెయిన్ కోట్ అయితే కొనుక్కోవడం జరిగింది. ఈ స్వెటర్ మీదకి వెళ్ళి రెయిన్ కోట్ కూడా వేసుకొని ఇంకో 2 కిలోమీటర్లు ఉంది నాగశేశ్వరకి. ఈ 2 కిలోమీటర్ రెయిన్ కోట్ వేసుకొని రెయిన్లో వర్షంలో అయితే నడవడం జరుగుతుంది. వీడియో తీయడానికి అయితే వీలు కాకపోవచ్చు, వీలైతే తీస్తాను. ఇక్కడైతే వర్షం స్టార్ట్ అయిందండి. వర్షం అయితే స్టార్ట్ అయిందండి. వర్షంలో తడిచినట్టున్నామని స్వెటర్ మీదకి వెళ్ళి రెయిన్ కోట్ కూడా వేసుకున్నాను ఇక్కడ. తర్వాత బ్యాగ్ వేసుకుంటే బ్యాగ్ కూడా వర్షం ఎక్కువ అయితే తడుస్తుందేమో అన్న ఉద్దేశంతో ఇక్కడ ఒకటి తక్కువ రేట్లో 100 రూపాయలకే పైన పెద్ద కవర్ లాంటిది వస్తుంది. ఆ కవర్ కూడా తీసుకోవడానికి వెళ్తున్నాం. ఆ కవర్ తీసుకొని వర్షంలో అయితే నడుచుకుంటూ వెళ్తామండి శేషనాగ్ వరకు. వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇక మేము కూడా ఇట్లాంటి కవర్లో తెచ్చుకున్నాం సేమ్. ఇక మా గురుసాం అయితే బ్యాగ్కి ఇది కట్టుకున్నాడు, మంచిగా రెయిన్ కోట్ వేసుకున్నాడు. ఇక జర్నీ అయితే స్టార్ట్ చేస్తాను. గ్లౌజులు కూడా కొనుక్కున్నాను రెయిన్ కోట్తో పాటు.
బల్లపరుపు మాకంటే తక్కువ ఎత్తులో మంచు అయితే కనిపిస్తుంది. ఆపుకోనా నీ గొర్రెలు అక్కడ ఉన్నది. నీ గొర్రెలు చూపెట్టి నీ గొర్రెలు అయ్యి ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 1000 గొర్రెలు ఉన్నాయో అక్కడ నుంచి ఇక్కడ రాకుండా అంతా నాయే. అవి ముందు వెళ్తాయా నువ్వు ముందు వెళ్తావా? మొత్తం ఇక్కడ నుండి ఎవరెస్ట్ దాకా నాదే. ఎవరెస్ట్ దాకి కొండలన్నీ నాయే. బండలు కుక్క కూడా నాదే. అలా అవపడుతుందా కుక్క? కుక్క కావాలి కాస్తుంది. ఇక్కడ కుక్కే అంటారు దాన్ని. ఈ మంచు కూడా నేనే కరిగిస్తాట కొంచెం 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 కొంచెం. అయ్యి ఇది ఇంత మంచు అంతా నేనే కరిగించి కొంచెం నీళ్లు పంపిస్తా. సరస్సు కూడా నేనే తయారు చేసిన. అయితే అల్లే రోజు పొద్దున స్నానం చేసి గుడారం నాదే. అలా ఎవరున్నారు? రాణిలు. ఏ గుడారం? ఏది చూపెట్టు. అక్కడ ఉన్న గుడారం నాదే. ఏది? ఏ గుడారం? మళ్ళీ చూపి. ఆ గుడారం మళ్ళీ చూపిన రాజభవనం అది. అదే రాజభవనం. తీసుకో. జుమ్ జుమ్ జుమ్. ఈ మంచు ఉన్నప్పుడు అటు పంపించేసిన. మంచు కరిగిపోయింది ఇక రావవి. ఓకే ఫిక్స్. వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటీ. కమ్ కమ్. Wow. శేషనాగ్ క్యాంప్. అది క్యాంప్, ఇది శేషనాగ్ లేక్. వావ్. ఇంకా అక్కడికి పోవడానికి కూడా మాకు 1/2 అవర్ టైం పడుతుంది. చూడ్డానికి మనకి ఇక్కడనే ఉన్నట్టు అనిపిస్తుంది. లేక్ పక్కకే, మేము ఇటు పక్కకు ఉన్నాం. క్యాంప్ వచ్చేసి అటు పక్కకు ఉంది. సూపర్. శేషనాగ్. Wow! ఈ శేషనాగ్ ఏరియాలో అయితే శివుడు తన కంఠంలో ఉన్న శేషనాగుని పార్వతీదేవికి అమర రహస్యం
చెప్పే క్రమంలో అయితే ఈ ఏరియాలో వదిలిపెట్టడం అయితే జరిగిందంట. అందుకే ఈ ఏరియాని శేష్నాగ్ అని పిలుస్తారు. गर्मी निकल रही जब इतनी बर्फ नहीं पिघली। యా ఫస్ట్ టైం స్నో మీదకి వెళ్ళి నడుస్తున్నాం. ఈ జర్నీ మొత్తంలో ఈరోజు కనబడదు అనుకున్నాం కానీ ఓకే కనబడింది. ఫస్ట్ టైం ఈ స్నో మీదకి వెళ్ళి అయితే నడవబోతున్నాం. ఇది చూడు, ఇదర్ దేక్, సూపర్. ఇదంతా ఉందని లేదా దానకం దీన్ని ఎవరు రమ్మన్నారు? నేను పవన్ కళ్యాణ్ ఏ జాగ్రత్త జాగ్రత్త. चलो बेबी देखो ఏమైంది నీకు? ఏంది కింద అయిపోలేగా? ఓయ్ बोले नमः शिवाय। నమస్తే, ఓం నమ శివాయ. ఈ పెహల్గామ్ నున్వావ్ బేస్ క్యాంప్ ఆర్ చందన్వాడి బేస్ క్యాంపు రెండు ఉంటాయి. మనకు పెహల్గామ్ నుండి 43 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మొత్తం పర్వతారోహణతో స్టార్ట్ అయిన ఈ యాత్ర చందన్వారి వరకు 16 కిలోమీటర్లు అయితే వెహికల్లో వస్తాం. తర్వాత 3 కిలోమీటర్లు పిస్సు టాప్ వరకు అయితే
ఉంటుంది. దాని తర్వాత ఇంకొక 9 కిలోమీటర్లు వస్తే ఈ జోజిబాల్ నాగకోటి దాటి మనం ఈ శేష్ నాగ్ వరకు అయితే రాగలుగుతాం. ఇక్కడే బేస్ క్యాంప్ అయితే ఉంటుంది. ఫస్ట్ రోజు జర్నీ ఇక్కడే స్టే చేయాలి. టైం అయితే 7:30 అవుతుంది. ఎంత వెళ్తుంది. చలో ఆల్మోస్ట్ దగ్గర దాకా అయితే వచ్చామండి. వా, చూడడానికి క్యాంప్ దగ్గరనే ఆగిపడింది. అక్కడి నుండి చూస్తే కానీ నడిస్తే మాత్రం దూల తీరుతుంది. చూడ్డానికైతే బ్యూటిఫుల్గా ఉంది, కానీ నడవడానికైతే ఇక చెప్పలేనంత ఇబ్బంది ఉన్నది. చల్తే రహో చల్తే రహో చల్తే రహో. ఎండింగ్ స్టేజ్కి వచ్చేసరికి అయితే ఓపిక నశించిపోతుందండి అందరికీ. అలాగే నడవడం కాకుండా మనం ఈ గుర్రం మీద అంటే పోనీస్ అంటే చిన్న హైట్ తక్కువ ఉంటాయి, వాటికైతే 2,700 రూపాయలండి కాస్ట్. ఇంకా పిట్టు అంటారు, అంటే వెనుక వీప్ మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్తారు, వాళ్ళకైతే 1,400 రూపాయలు. పల్లకి కాస్ట్ అయితే 9,000 రూపాయలండి. నలుగురు కలిసి మోసి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈ టోటల్ కాకుండా మనం ఒక ప్లేస్ నుండి పర్టికులర్గా ఒక ప్లేస్కి కూడా మాట్లాడుకొని కూడా వెళ్ళొచ్చు. కాస్ట్ అయితే 500 నుండి 1,500 వరకు మాట్లాడుకొని వెళ్ళాలి. 8 గంటలకు కూడా ఇక్కడైతే వెళ్తురు బాగుంది. సో లైట్స్ అయితే ఇప్పుడే ఆన్ చేశారు. చూడడానికైతే వ్యూ చాలా బాగుంది. కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మంచిగా కూర్చొని నైట్ మొత్తం ఇక్కడే స్టే ఉంటుంది. బొంబోలే హెలికాప్టర్ పొద్దున్నే హెలికాప్టర్ పోతుంది. వావ్, చూసి బోర్ కొట్టింది. దాన్ని తీయాలని బిగుతా అనిపించలేదు. ఇవే క్యాంపులు నైట్ స్టే చేసినాయి. 6:30కి అయితే బయలుదేరడం జరిగింది. ఇక్కడ క్యాంపులలో అయితే ఉండడానికైతే ఈచ్ మెంబర్కి 400 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. సపరేట్గా టెంట్ కావాలి అంటే సపరేట్ రేట్ అయితే ఉంటుంది. ఒక మెంబర్కి అయితే 400 నుండి దానిలో బెడ్స్ను బట్టి 1000 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే హాట్ వాటర్ కోసం ఒక 100 రూపీస్ అయితే తీసుకుంటారు. అలాగే ఇక్కడి నుండి కూడా మళ్ళీ చెకింగ్ చేసిన తర్వాతే పంపిస్తారు. మనకు ఐడి కార్డ్ అయితే పోగొట్టుకోకూడదు. ఐడి కార్డ్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. ఈ శేషనాగ్ బేస్ క్యాంప్ నుండి అయితే 2వ రోజు ఉదయం అయితే యాత్ర అయితే ప్రారంభం అవుతుంది. ఇక్కడ మనకు స్నానాలు చేయడానికి వేడి వాటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక 100 రూపాయలు కాస్ట్ అయితే తీసుకుంటారు. ఎందుకంటే ఇంత మంచులో వేడి చేయాలంటే వాళ్ళకు కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ. ఈ సెకండ్ డే స్టార్ట్ అయిన ఈ ప్లేస్ నుండి అయితే మనకు ఒక 1 కిలోమీటర్ వరకు అయితే చాలా టఫ్గా ఉంటుంది, చాలా హైట్ కూడా ఉంటుంది ప్లేసు.
సో ఎక్కువగా నడవలేని వాళ్ళైతే నా సజెషన్ అయితే స్టార్టింగ్లో చందన్వారి నుండి పిష్యూ టాప్ వరకు మరియు ఇక్కడ శేషనాగ్ క్యాంప్ నుండి ఒక 1 కిలోమీటర్ అప్ వరకు అయితే మనం గుర్రాన్ని తీసుకొని వెళ్ళడం అయితే బెస్ట్. 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఈచ్ ప్లేస్లో. టోటల్ మిగిలిన ప్లేస్లో అయితే నార్మల్గా నడవచ్చు. అలాగే ఈ శేషనాగ్ క్యాంప్ నుండి పైకెక్కిన తర్వాత అయితే మనకి ఆక్సిజన్ లెవెల్ అయితే తక్కువగా ఉంటుంది. సో శ్వాస తీసుకోవడంలో చాలామందికి అయితే ఇబ్బంది అయితే కొంచెం కలుగుతుంది. ఇక్కడ మనకి పైన క్యాంపు దగ్గర అయితే మనకి ఆక్సిజన్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఒక 5-10 నిమిషాలు అయితే ఆక్సిజన్ అందించడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత అక్కడి నుండి గణేష్ టాప్కి వెళ్ళే దారిలో మధ్యలో కూడా ఇంకొక ఆక్సిజన్ పాయింట్ అయితే ఉంటాయి. ఇలా 2 ఆక్సిజన్ పాయింట్లను అయితే ఈ హైట్ ఉండే ఏరియాలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అమర్నాథ్ యాత్ర మొత్తంలో మనం టోటల్గా మంచుతో కప్పబడి మరియు ఎత్తైన ప్రదేశాలు అయితే మనకి శేషనాగ్ నుండి గణేష్ స్టాప్ వరకు వెళ్ళే దారి అయితే హైయెస్ట్ పాయింట్ అండి మనం ట్రావెల్ చేసే ఈ అమర్నాథ్ యాత్రలో. సముద్ర మట్టానికి పహల్గామ్ వచ్చేసి 7500 ఫీట్లలో ఉంటుంది. అక్కడి నుండి 16 కిలోమీటర్లు వెహికల్లో ప్రయాణించిన తర్వాత చందన్వారి ప్లేస్ అయితే వస్తుంది. ఇక్కడ నుండి యాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడ హైట్ 9500 ఫీట్లు ఉంటుంది. అలాగే ఈ చందన్వారి నుండి పిష్యూ టాప్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్కే మళ్ళీ 2000 ఫీట్స్ అయితే హైట్ ఉంటుంది. అంటే 11,500 ఫీట్స్ ఉంటుంది. ఈ 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత హైట్ ఎక్కాల్సి ఉంటుంది. అలాగే ఈ పిష్యూ టాప్ నుండి జోజిబాల్, నాగకోటి, శేషనాగ్ వరకు అయితే మనకు జస్ట్ 230 ఫీట్స్ హైట్స్ మాత్రమే ఎక్కాల్సి ఉంటుంది. ఈ 3 కిలోమీటర్లో 2000 ఫీట్స్ హైట్స్ ఎక్కితే తర్వాత నెక్స్ట్ 9 కిలోమీటర్లలో మనం ఎక్కాల్సింది 230 ఫీట్లు. ఈ హైట్ వచ్చేసి 11,730 ఫీట్లు అయితే ఉంటుంది ఈ శేషనాగ్ ఏరియాలో. ఇక్కడే క్యాంప్ అయితే ఏర్పాటు చేసి ఉంటుంది. ఈ క్యాంప్ నుండి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్తోనే మనం 14,500 ఫీట్ల హైట్కి అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇది హైయెస్ట్ పాయింట్. మనకి శేషనాగ్ నుండి హైట్ ఎక్కిన తర్వాత మహాగణపతి స్టాప్ వరకు అయితే అదే హైట్లో మనం ప్రయాణించాల్సి ఉంటుంది. అంటే దాదాపుగా 2,800 ఫీట్లు అయితే మనం ఈ 5 కిలోమీటర్ల డిస్టెన్స్తోని ఎక్కాల్సి ఉంటుంది. సో కాబట్టి మీకు వీలైతే ఇక్కడ నుండి ఓపిక లేని వాళ్ళు గుర్రం కానివ్వండి, వేరే పల్లకి కానివ్వండి మాట్లాడుకొని వెళ్ళడం బెస్ట్. ఎందుకంటే ఇక్కడ శ్వాస అనేది ఒకటి ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఫుల్గా మంచు ఉంటుంది. కాబట్టి అలా వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళచ్చు. ఇలా గణేష్ టాప్కి వెళ్ళే మార్గంలో ఇక్కడ ఆర్మీ క్యాంపులో కూడా హెల్త్ చెకప్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఆక్సిజన్ అందించడం కూడా జరుగుతుంది.
దాన్ని వదిలేసి చందనం తీస్తున్నా. చందనం అది అయితే పూసుకుందానికి తప్ప చూసేదానికి తప్ప దేనికి పనికిరా. ముట్టుకోలేము దాన్ని, దాని మీద పడి బొర్రాలు అనిపించేది నాకు. శివుడు పార్వతీదేవిని అమర రహస్యం చెప్పేందుకు గుహ దగ్గరికి తీసుకెళ్లే క్రమంలో వినాయకుణ్ణి ఈ ప్లేస్లో అయితే ఉంచడం జరిగిందంట. అందుకే ఈ ప్లేస్ని గణేష్ టాప్ అని, మహా గణేష్ టాప్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. మనకి శేష్నాగ్ నుండి పంచతరణి వరకు అయితే మనకు మంచు అయితే ఉంటుందండి. ఒక్కొక్క దగ్గర మనకి ఒక 6-7 ఫీట్ల వరకు అయితే ఇలా మంచును కూడా తోడి దారినైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏరియాలో అయితే మంచులోనే మన కోసం అయితే ఒక లంగర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తం హైట్కి వెళ్తే మనం గణేష్ టాప్ అయితే రీచ్ అవుతాం. అక్కడి నుండి అయితే మళ్ళీ డౌనే ఉంటుంది. ఇలా ఫుడ్ అయితే ఈ ఏరియాలో కూడా మనకు గణేష్ టాప్ దగ్గర మొత్తం మంచు అయితే తొలగించి ఫుడ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పహల్గామ్ బాల్టాల్ రూట్లలో అయితే ఈ పహల్గామ్ రూటే సూపర్ అండి. వెళ్ళేటప్పుడు మీకు బాల్టాల్ రూట్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. కానీ పహల్గామ్ రూట్ అయితే సేఫ్, మనం జర్నీ చేయడానికైనా బాల్టాల్ డేంజర్గా ఉంటుంది. అలాగే పహల్గామ్ రూటు చూడడానికి అద్భుతంగా ఉంటాయి. వ్యూస్ కూడా మంచు కానివ్వండి, ఇలా కొండలు కానివ్వండి, చాలా అద్భుతంగా ఉంటాయి.
ఇలా మనం గణేష్ స్టాప్ దాటిన తర్వాత డౌన్కి వెళ్ళే క్రమంలో ఆర్మీ వాళ్ళైతే యాత్రికులకు వినోదం కోసం ఇలా తాడు కట్టి జారడానికైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా జారలేని వాళ్ళ కోసం నడవడానికి మంచుని మెట్లలాగా అయితే చేసి నడవడానికి కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. నాకు కూడా ఈ ప్లేస్ చూసిన తర్వాత ఇలా జారాలని అయితే అనిపించింది. కాకపోతే నాకు ఒక లేడీ అయితే గుర్రాన్ని తీసుకెళ్ళే అతను అయితే దింపి ఈ కొంచెం దూరం నడవమని చెప్పి వెళ్ళిపోయాడంట. సో ఆమె అయితే చెయ్యి పట్టుకొని మెల్లగా కింది వరకు అయితే నాతో నడవడం జరిగింది. సో అంటే నేనైతే జారలేకపోయాను. ఇక్కడ అయితే ఈ గుర్రం వాళ్ళ ఐడి కార్డ్ అయితే ఎవరైతే గుర్రం ఎక్కుతారో వాళ్ళ ఐడి కార్డ్ అయితే తీసి అయితే దగ్గర పెట్టుకోవాలి అండి. మనకు యాత్ర సమయంలో కూడా వీళ్ళైతే అనౌన్స్మెంట్లో చెప్పడం జరుగుతుంది. ఆమె అయితే తీసుకొని దగ్గర పెట్టుకోలేదట. అయినా కూడా అతను కింది వరకు వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఆమె కోసం వెయిట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. దీనికి దగ్గరలోనే మనకు రెస్ట్ తీసుకోవడానికి కానీ ఫుడ్ వాటరు తీసుకోవడానికి కానీ ఇలా మళ్ళీ అయితే విడిది కేంద్రం అయితే ఉంది అండి. ఇలాంటి వాటిలో అయితే నైట్ స్టేకి అయితే అనుమతించరండి. ఓన్లీ విశ్రాంతి తీసుకొని మళ్ళీ బయలుదేరాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే పంచతరణి వరకు బయలుదేరడం జరిగింది.
రెండవ రోజు యాత్రలో మనం శేషనాగ్ నుండి గణేష్ స్టాప్ వరకు అయితే ఇలా ఎత్తు ఎక్కి మళ్ళీ గణేష్ స్టాప్ నుండి పంచతరణి వరకు అయితే మనం ఒక 1800 ఫీట్లు అయితే కిందికి దిగుతామండి. ఈ పంచతరణి పహల్గామ్ బేస్ క్యాంప్ నుండి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే మధ్యలో ఉన్న శేష్నాగ్ సరస్సు చివరి హాల్ట్ క్యాంపు నుండి అయితే 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది 11,500 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, అలాగే పంచతర్ని లోయలో అయితే 5 హిమనీ నదాలు కలుస్తాయి. అలాగే ఈ పంచతర్ని ఒడ్డున పచ్చిక మైదానాలు అయితే అందంగా కనిపిస్తూ ఉంటాయి. అమర్నాథ్ యాత్రికుల కోసం ఇది చివరి విడిది ప్రదేశం. అలాగే హెలికాప్టర్ ప్యాడ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ రెండో రోజు బస అయితే ఉంటుందండి. ఇక్కడ కూడా మనం ఫుడ్ అయితే ఫ్రీగానే ఉంటుంది, లంగర్స్ ఉంటాయి. కాకపోతే మళ్ళీ హాట్ వాటర్ అండ్ రూమ్లో బెడ్ కోసం అయితే మళ్ళీ 400 to 1000 రూపీస్ వరకు అయితే పే చేయాల్సి ఉంటుంది. మీ పంచతరణి నుండి అయితే మళ్ళీ మూడో రోజు ఉదయం దర్శనానికైతే యాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడి నుండి 6 కిలోమీటర్లు ఉంటుంది. హెలికాప్టర్లో వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే దిగి ఇక్కడి నుండి ఖాళీ నడకన లేదా గుర్రాలు లేదా పల్లకిలో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. శివుడు పార్వతీదేవికి అమర రహస్యాన్ని చెప్పడానికి అమర్నాథ్ గుహలోకి తీసుకెళ్లే క్రమంలో ఇక్కడ పంచభూతాలని కూడా వదిలిపెట్టాడంట. అలాగే 5 హిమనీ నదాలు కూడా ఈ ప్రాంతంలో కలుస్తాయి కాబట్టి దీనిని పంచతరణి అని పిలుస్తారు. ఇక్కడి నుండి మనకు ఒక 2 కిలోమీటర్స్ అయితే నాన్ స్టాప్గా మళ్ళీ హైట్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. దాని తర్వాత గుహ వరకు మళ్ళీ డౌన్లో అయితే ప్రయాణించాల్సి ఉంటుంది. ఇలా వెళ్ళే మార్గ మధ్యంలో అయితే మనకు బాల్టాల్ నుండి వచ్చే రూట్ నుండి వచ్చే వాళ్ళు కూడా మనకి ఇక్కడ కనెక్ట్ కావడం అనేది జరుగుతుంది సంగం ప్లేస్లో. ఈ సంగం నుండి అయితే అందరూ కలిసి గుహ వరకు అయితే నడిచి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ గుహ చుట్టూ అయితే ఎత్తైన మంచు కొండలు ఉంటాయి. ఈ గుహను చేరుకోవాలంటే ఎన్నో సవాళ్లతో కూడిన ప్రయాణం అయితే చేయాల్సి ఉంటుంది. 40 మీటర్ల ఎత్తుండే అమర్నాథ్ గుహ లోపల నీటి చుక్కలతో నిలువుగా లింగాకారంలో మంచైతే గడ్డగడుతుంది. పంచభూతాల రూపాల్లో శివుడు ఉంటాడని అయితే మన హిందువుల నమ్మకం. అందుకే ఇక్కడ శివుడు జల రూపంలో ఉన్నాడని భక్తులు నమ్ముతారు. ఈ గుహలో ఉండే మంచులింగాన్ని దర్శించేందుకే ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్ర చేస్తుంటారు. ఈ లింగంతో పాటు ఇక్కడ ఉండే మరో 2 మంచు ఆకారాలు పార్వతీదేవి, వినాయకునిగా అయితే కొలవబడతారు. ఇక్కడ కనిపిస్తుంది గుహ లోపలికి అయితే కెమెరా అయితే అలో ఉండదు అండి. ఎలాంటి లగేజ్ అయినా బయట కౌంటర్లో పెట్టేసుకొని దర్శనానికైతే వెళ్ళి రావాలి. అంతకు ముందు ఇక్కడ కూడా బేస్ క్యాంప్ అయితే ఏర్పాటు చేసే వాళ్ళంట. ఇప్పుడైతే ఓన్లీ ఫ్రీ లంగర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి, ఫుడ్ వాటర్ కోసం మాత్రమే. అలాగే స్నానాలు చేయడానికి వాష్రూమ్స్, అలాగే బాత్రూమ్స్, లెట్రిన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి.
మేమైతే దర్శనం చేసుకొని బాల్టాల్ రూట్లో వెనుకకైతే వెళ్ళడం జరిగింది. పహల్గామ్ రూట్లో వెళ్ళాలి అంటే మళ్ళీ 3 రోజులైతే ప్రయాణించాల్సి ఉంటుంది. బాల్టాల్ రూట్లో అయితే మనం దర్శనం అయిపోయిన తర్వాత హాఫ్ డేలో అయితే వెళ్ళిపోవచ్చు. రోడ్ అయితే ప్రమాదకరంగా ఉంటుంది. 2022లో ఆకస్మిక వరదల కారణంగా 16 మంది చనిపోయారు. అలాగే 40 మంది అయితే తప్పిపోవడం జరిగింది. బాల్టాల్ రూట్ మొత్తం కంప్లీట్గా ఇలాగే ఉంటుంది. ఈ కొండ మధ్య నుండి వెళ్ళాల్సి ఉంటుంది. కొంచెం జారిన లోయలో పడిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. ఈ బాల్టాల్ మొత్తం రూట్ మార్గం వచ్చేసి 14 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణించేటప్పుడు వాతావరణం కూడా అనుకూలిస్తేనే బాగుంటుంది. లేకపోతే రాళ్ళు కానీ వేరే ఏమైనా కొండ చర్యలు కూడా విరిగిపడే ప్రమాదం ఉంటుంది. అలాగే ఇలా వాటర్ ఫాల్స్ దగ్గర కూడా మనకి చిన్న బ్రిడ్జెస్ లాగా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. నడవడానికి పెద్దగా ప్లేస్ అయితే ఉండదు ఎక్కువగా. మళ్ళీ కొంచెం దూరం వరకే గుర్రాలకి సపరేట్గా కింది నుండి అయితే దారి ఉంటుంది. తర్వాత 2 లైన్లు అయితే ఒకటే దగ్గర కలిసి ప్రయాణించాల్సి కూడా ఉంటుంది. అలాగే ఆకాశంలో ఉన్న మేఘాలు కూడా మనకి తాకుకుంటూనే వెళ్తూ ఉంటాయి ఈ ప్రదేశంలో అయితే. రిటర్న్లో బాల్టాల్ వెళ్ళే మార్గంలో అయితే ఇలా చీకటి పడిపోయింది. తర్వాత అయితే వీడియో ఎక్కువగా కవర్ చేయలేదు. బాల్టాల్ అయితే చేరుకునే దగ్గరికి వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్న ఐడి కార్డును అయితే తీసేసుకుంటారు. మనకిచ్చిన ఐడి కార్డుతో మనం ఒకవేళ మిస్ అయినా రాడార్ సహాయంతో మనం ఎక్కడున్నామో కనుక్కుంటారంట. కొంతమంది అయితే ఐడి కార్డ్స్ ఇవ్వకుండా వెళ్తున్నారు. ఐడి కార్డ్స్ అయితే ఇవ్వడం అయితే మ్యాండేటరీ అండి. ఈ ఐడి కార్డ్స్తోనే ఎంతమంది సురక్షితంగా వచ్చారు అనేది అయితే వాళ్ళు తెలుసుకోగలుగుతారు. బాల్టాల్కి చేరుకోగానే ఫ్రీ లంగర్స్లో అయితే తినేసి అక్కడే పడుకోవడం జరిగింది. ఉదయం లేచి ఈ ఫ్రీ లంగర్లో అయితే వాష్రూమ్స్ కానివ్వండి, స్నానం గదులు కానివ్వండి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెష్ అయిన తర్వాత షాపింగ్ చేసుకొని శ్రీనగర్ అయితే బయలుదేరడం జరిగింది.
ఈ బాల్టాల్ నుండి మనం శ్రీనగర్ వెళ్ళే దారిలో అయితే మనకు సోన్మార్గ్ ఏరియా అయితే వస్తుందండి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు వీలైతే ఇక్కడ ఒక రోజు స్పెండ్ చేసేటైతే ప్లాన్ చేసుకోండి. మేమైతే డైరెక్ట్గా బాల్టాల్ నుండి శ్రీనగర్కి అయితే వెళ్ళడం జరిగింది. ఈ ఏరియానే మనకు వచ్చేసి సోన్మార్గ్ అంటారు.
సక్సెస్ఫుల్గా అమర్నాథ్ యాత్ర ముగించుకొని శ్రీనగర్కి అయితే చేరడం జరిగిందండి. శ్రీనగర్ నుండి జమ్మూకి రాత్రి సమయంలో అనుమతి ఇవ్వకపోవడంతో ప్రయాణానికి శ్రీనగర్లోని బేస్ క్యాంప్లో అయితే ఉండడం జరిగింది. ఉదయం లేచి జమ్మూ వైష్ణోదేవి టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం నేనైతే మళ్ళీ రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది.